ప్రభావతి విషయంలో మీనా గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి చూసుకుంటే ముఖ్యంగా తను పూల షాప్ పెట్టినప్పటి నుంచి ప్రభావతికి ఎప్పటికెప్పుడు తనదైన స్టైల్లో బుద్ధి చెప్తూనే ఉంది. ఇంకొకసారి నోరు ఎత్తాలంటే భయపడేలాగే చేస్తుంది. కానీ ప్రభావతి మామూలుగా వింటుందా? కంచు కదా! అందుకని ఇప్పుడు మీనా కూడా ప్రభావతి విషయంలో అలానే తయారవుతుందనమాట. ఇంట్లో ఈ ముగ్గురు కోడళ్ళుంటే మీనానే పని మనిషిలా చూస్తుంది. మీనాకు అన్ని పనులు చెప్తూ ఉంటుంది. మిగిలిన వాళ్ళిద్దరు కోడలు బంగారం అని చెప్తుంది. మరి ఆ ఇద్దరు కోడలకే చెప్పుకోలేకపోయారా అని మీనా అడిగితే వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పానులే. అయినా ఏందే మాటకు మాట ఎదురు చెప్తూ ఉన్నావంటూ మాట్లాడుతూ ఉంటుంది. అయితే సత్యం వచ్చి ఎందుకు ప్రభా ఎప్పుడు నోరేసుకొని అరుస్తూ ఉంటావు? మీనా చేస్తానని చెప్పింది కదా! తనకు కూడా కొన్ని పనులున్నాయని చెప్పింది కదా! అంతటితో ఆగొచ్చు కదా! అని అయితే అంటూ ఉంటాడు. అయితే రవి, శృతిలు వచ్చి సంజు వాళ్ళు వస్తే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మా అత్తగారింటికి వెళ్తామని రవి చెప్తే ఇక సత్యం వద్దమ్మ ఇక్కడే ఉండండి. ఏదైనా మాట వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే సర్దుమణిగిపోతుందని చెప్తాడు. అయితే బాలు కేవలం మౌనిక కళ్ళల్లో సంతోషం చూడడం కోసం రాత్రింబవళ్ళు డబ్బులు సంపాదించి ట్రిప్పులు తోలి తీసుకొచ్చి సత్యంకి ఇస్తాడనమాట. కానీ సత్యం మనసులో ఏంటి, వాళ్ళు బాలు ఉంటే రానని చెప్పారు కదా! బాలుని ఎట్లా పంపించాలన్నట్టు అనుకుంటూ ఉంటాడు. తన వల్ల కాదు ఆ పని చేయించడం. కానీ తప్పని పరిస్థితి అన్నట్టు. ఈ ప్రభావతి ఇంతకీ వాడికి చెప్తాడా చెప్పడా? చెప్తే తర్వాత పరిస్థితి ఏంటి అన్నట్టు పడుకొని దొంగచాటుగా వింటూ ఉంటుంది పిల్లిలాగా. ఇక బాలు ఏమో మౌనికకు జరగబోయే ఫంక్షన్ బాధ్యత మొత్తం తనే తీసుకున్నాడు. డబ్బులు కూడా తనే సమకూర్చుకుంటున్నాడు, బంగారం కానీ ఇదంతా. అలాంటి బాలు ఫంక్షన్‌లో లేకపోతే ఎంత ఇదిగా ఉంటుంది నాకు. వీడిని బాధ పెట్టడం నా వల్ల అవ్వదు, ఏం చేయాలి అని సత్యం బాధపడుతూ ఉంటాడు. మరి మొత్తం మీద మౌనిక ఫంక్షన్‌లో బాలు ఉంటాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.